ప్రీవియస్ వీడియోలో మనం బైండ్ మెథడ్ గురించి చూసాం కదా, అలాగే డెలిగేట్ మెథడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ డెలిగేట్ మెథడ్ అటాచ్ చేసే వన్ ఆర్ మోర్ ఈవెంట్ హ్యాండ్లర్ ఫర్ ద స్పెసిఫైడ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ సెలెక్టెడ్ ఎలిమెంట్స్. సో ఇది ఈవెంట్ హ్యాండ్లర్ని అటాచ్ చేస్తుంది దేనికి అంటే చిల్డ్రన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్స్ అండ్ స్పెసిఫై a ఫంక్షన్ టు రన్ వెన్ ఈవెంట్ అక్కర్స్. ఇది కామనే కదా. తర్వాత ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆర్ అటాచ్డ్ యూజింగ్ ద డెలిగేటెడ్ మెథడ్ విల్ వర్క్ ఫర్ బోత్ కరెంట్ అండ్ future elements also. So like a new element created by the script. Now the syntax of the delegate method is dot of selector delegate. Here we are putting the child selector, event, data and function. So first I am going for the child selector along with the function. So I want to, here in this document I have the some paragraphs and one div element, and in the div element I have the two paragraph, h1 element and paragraph. After that we have the one paragraph. Now I want to select the div element. Div element child element is p. So if I clicking the ఇక్కడ p ఎలిమెంట్ ని కానీ నేను క్లిక్ చేస్తే నాకు డాక్యుమెంట్ లో ఉన్న p ఎలిమెంట్స్ అన్ని కూడా హైలైట్ కావాలి. సో దాని పర్పస్ కోడ్ ఎలా రాస్తున్నామో చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనకి డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ ఆఫ్ డివ్ లో ఉండే డెలిగేట్ ఆఫ్ p ఈజ్ చైల్డ్ ఎలిమెంట్ క్లిక్ ఫంక్షన్. సో p అనే చైల్డ్ ఎలిమెంట్ ను క్లిక్ చేసినప్పుడు p.css బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ పింక్. సో డాక్యుమెంట్ లో ఉన్న పారాగ్రాఫ్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అవ్వాలి. సో చూడండి, సేవ్ ద డాక్యుమెంట్. సో నేను అవుట్ సైడ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ని క్లిక్ చేస్తున్నా, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద డివ్. ఇక్కడ మనకి చేంజెస్ తెలియదు. ఇప్పుడు ఈ డివ్ లో ఉండే యాక్చువల్ గా వెల్కమ్ ప్లీజ్ షేర్ మై ఛానల్ అనేది ఒక డివ్ లో ఉన్నాయి కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేస్తే నా ఎలిమెంట్ లో నా డాక్యుమెంట్ లో ఉండే పారాగ్రాఫ్స్ అన్నిటి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి పింక్ అటాచ్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసి యాడ్ ఏ ఈవెంట్ హ్యాండ్లర్ ఫర్ ద ఫ్యూచర్డ్ ఎలిమెంట్. అంటే how to use the delegate method to add a event handler for the elements not yet created. సో ఇక్కడ చూసినట్టయితే మనకి div లో డెలిగేట్ p అనేది చైల్డ్ ఎలిమెంట్ క్లిక్ ఫంక్షన్. సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, పారాగ్రాఫ్ ని క్లిక్ చేసినప్పుడు స్లైడ్ టాగుల్ అవుతుంది, అంటే డిజేబుల్ అయిపోతుంది అనమాట మన డివ్ లో ఉండే తర్వాత వచ్చేసి బటన్ క్లిక్ చేసినప్పుడు పారాగ్రాఫ్ అనేది బటన్ తర్వాత యాడ్ అవుతుంది. సో మన డాక్యుమెంట్ లో బటన్ కూడా ఉంది, బటన్ క్లిక్ టు లోడ్. సో డాక్యుమెంట్ డాట్ రెడీ ఫంక్షన్ p సేవ్ చేయండి, రిఫ్రెష్. సో మన డాక్యుమెంట్ లో ఉండే పారాగ్రాఫ్ ని క్లిక్ చేస్తున్నాను. సో హైడ్ అయిపోయింది. ఓకే, తర్వాత క్లిక్ టు లోడ్. దిస్ ఈజ్ ఎ న్యూ పారాగ్రాఫ్. ఓకే, సో ఇన్సర్ట్ ఆఫ్టర్. అలాగే మనకి so pass a long data to the function. How to pass a along to a custom named event handler. సో మనం ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాము. ఆ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ప్రవీణ్. సో ఇక్కడ ప్రవీణ్ కాదు, వెల్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఈ వెల్ అనే ఫంక్షన్ లో ఈ అనే ఆర్గ్యుమెంట్ ని పాస్ చేస్తున్నాను. అలర్ట్ ఈ డాట్ డేటా డాట్ మెసేజ్. సో ఇక్కడ చూడండి మనకి డాక్యుమెంట్ డాట్ రెడీ డాట్ ఫంక్షన్ p డెలిగేట్ మెసేజ్. సో మెసేజ్ మెథడ్ కూడా ఉంటుంది కదా. ఈ మెసేజ్ లో ఏం సేవ్ చేశాను, యూ జస్ట్ క్లిక్డ్ మీ. సో
ఎప్పుడైతే మీరు పారాగ్రాఫ్ని క్లిక్ చేస్తున్నారో ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ఎగ్జిక్యూట్ కావాలి. సో వెల్ అనే ఈవెంట్ హ్యాండ్లర్ ఎగ్జిక్యూట్ కావాలి. సో వెల్లలోకి ఈ మెసేజ్ అనేది మెసేజ్ వెళ్తుంది. తర్వాత ఈ డేటా డాట్ మెసేజ్ అనేది మనకి అలర్ట్ బాక్స్ అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది అలర్ట్ బాక్స్ కింద వస్తుంది ఎప్పుడు పారాగ్రాఫ్ని క్లిక్ చేసినప్పుడు, రైట్. సో పారాగ్రాఫ్ని క్లిక్ చేశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని వస్తుంది అనమాట. మిగతా పారాగ్రాఫ్ని అన్నిటికీ కూడా ఓకే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.